వెల్కమ్ టు సుమన్ టీవీ. చేతువృత్తులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం. భవనాలు, వంతెనలు, ప్రాజెక్టులు కట్టేవారే ఇంజనీర్లు కాదు. ఒక పనిని కళాత్మకంగా నైపుణ్యంతో చేస్తే దాన్ని కూడా ఇంజనీరింగ్ అంటారు. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి వృత్తుల్లో ఇంజనీరింగ్ నైపుణ్యాలు దాగి ఉంటాయి. బంకమట్టితో చేసే టెర్రకోట కుండలు అంతే. ఇది ఒక్క గొప్ప కళ. మట్టితో చేసే ఈ కుండలు, బొమ్మలు దేశ విదేశాల్లో ఆదరణ పొందుతున్నాయి. వీటి గురించి మనము అంగళ్ళు కంటేవారిపల్లిలో ఉన్నాము. వీటి తయారీ, వీటి ప్రాముఖ్యత గురించి వారి మాటలోనే విని తెలుసుకుందాం. సుమన్ టీవీకి నమస్కారము. మేము ఇక్కడ అంగళ్ళు, నా పేరు శ్రీనివాసులు. మేము కానీ మా వృత్తి కుండలు చేసే వృత్తి. మేము కానీ పెద్దలు కానింటి మాకు ఇదే వృత్తి. కానీ మేము కుండలు చేసి పళ్ళులకు అట్లా మోస్తాడినాము ముందు. కానీ ఇప్పుడు కానీ ఒకే తాను చేస్తున్నాము. అందరం మేము బయట పోతాండాయి. దాంట్లో కూర, అన్నములు ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి టిఫిన్ అయిపోయినాం. కానీ ఇప్పుడు బాగా మేము చేస్తాను. బాగా మాకు మార్కెట్ ఉంది. మా పని పెద్దోళ్ళ నుంచి వచ్చిండే వృత్తి. ఇది ఇప్పటికీ మేము మొదల కింద మేము చేస్తూ ఉన్నాము. నా పేరు నందిని. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను విశ్వం కాలేజ్లో. మేము కుండల పని చేస్తాము. నేను చదువుకుంటానే పార్ట్ టైం జాబ్ లాగా ఇది చేస్తున్నాను. మా ఫాదర్కి మేము వర్క్ సపోర్ట్ చేస్తూ ఇక్కడ వర్క్ చేస్తున్నాము. నా పేరు కళావతి. మా దంగల్లో మేము ఇక్కడ కది రోడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ సిఎఫ్సి అనే సెంటర్ కూడా ఉంది. మా డిఆర్డిఏ వాళ్ళు కట్టించినారు. మేము రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకొని కుండలు అమ్ముకుంటున్నాము. అలాగే లోపల కూడా వర్క్ చేసుకుంటున్నాము. ముందు మా తాత వాళ్ళు చక్రం మీద సాత్వికత పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త కొత్త మిషన్లు, కరెంటు మిషన్లు అన్నీ వచ్చినాయి. కరెంటు మిషన్లు కాక సోలార్ కూడా వచ్చినాయి. అన్నీ మాకు సరిపోయినవే వచ్చినాయి. ముందు ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కష్టం చాలా తగ్గింది. ముందు 30 పీసులు అలా చేసుకునే వాళ్ళం ఇప్పుడు 100 పీసులు కూడా చేసుకోగలుగుతున్నాము. ఇంటి దగ్గర షాప్ ఉంది, జరుగుతున్నాయి. పిల్లల్ని బయట చదివించుకుంటున్నాము. ఇక్కడే కాకుండా బయట కూడా కుండలు లోడ్ తీసుకొని వెళ్తుంటాము. అక్కడ కూడా సేల్స్ చేస్తూ ఉంటాము. బాగున్నాయి. కుకింగ్ ఐటమ్ అయితే ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉన్నాయి. వంట పాత్రలు కానీ, జగ్గులు కానీ, బాటల్స్ కానీ, డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి. నా పేరు వెంకటరమణమ్మ. అంగళ్ళు, కురపకోట మండలం, అన్నమయ్య జిల్లా. మేము ఈ కళలో గత 30 సంవత్సరాల నుంచి ఈ కళలోనే ఉన్నాము. ఈరోజు ఈ కళ దేశ విదేశ అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రుణాలు అయితేనేమి, ఈ కళ డెవలప్మెంట్కి అయితేనేమి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు చాలా ప్రోత్సహిస్తారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఏమంటే డిఆర్డిఏ వాళ్ళు కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, అన్ని ప్రభుత్వాలు మాకు ఈ కళను ప్రోత్సహించి డెవలప్మెంట్కి కారకులు అవుతారు. దీనికోసం మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రభుత్వాల ప్రోత్సాహంతో మాకు రుణాలు ఇచ్చి మమ్మల్ని డెవలప్మెంట్ అవ్వడానికి సహకరిస్తున్న వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు. నా పేరు భాస్కర్. టెర్రకోట కళాకారుడు, అంగళ్ళు. ప్రస్తుతం టెర్రకోట అంటే చిత్తూరు జిల్లాకే మంచి పేరు వచ్చింది. ఇక్కడ మేము రోడ్డు పైన స్టాళ్ళు పెట్టినాము. డిఆర్డిఏ తరఫున డ్వాక్రాలు, మిగతా సరస్సులకు అన్నీ ఆదరవుతాము. ప్రస్తుతము ఇది డిమాండ్ ఫుల్గా ఉంది కాబట్టి మనకు జనాభా కూడా ఎక్కువ తిరుమలకు వస్తారు కాబట్టి అక్కడ ఒక స్టాల్ మాకు కల్పిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మాకు 2 పిల్లలు, ఒక పాప పేరు నందిని, బాబు వచ్చి నందకిషోరు. ఈ పని చేస్తూనే పాప డిగ్రీ చదువుతుంది, బీఎస్సీ కంప్లీట్ చేస్తూ ఉంది. ఈసారి ఫైనల్ ఇయర్ అవుతా ఉంది. బాబు వచ్చి శ్రీ చైతన్యలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మేము ఈ కళ ద్వారా బాగా అభివృద్ధిలోకి వచ్చినాము. ఇది ఇప్పుడు బాగా కుకింగ్ వేర్ బాగా ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆరోగ్యరీత్యా షుగరు, బీపీలు ఎక్కువైపోయిన వల్ల అందరూ డాక్టర్లు కూడా ఈ మట్టి పాత్రల వాడకం చాలా మంచిది అని చెప్పని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇది బాగా ఇప్పుడు కుకింగ్ వేర్కు మంచి ఆదరణ ఉంది. గవర్నమెంట్ వారు, డిఆర్డిఏ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి వసతి కల్పించారు. ఇప్పుడు టెర్రకోట కళాకారులు అభివృద్ధి చెందారంటే డిఆర్డిఏ వారి సహకారం మరవలేనిది.